వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్, నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఇప్పుడు మనము ఫ్యామిలీ కేసు ఎక్కువ డీల్ చేస్తున్నాము. ఇందులో మేజర్ మనకి ఇప్పుడు ఆడాని కాదు మగాని కాదు, ఈ ఇల్లీగల్ రిలేషన్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి, విపరీతం అయిపోయినాయి. ఆఫ్టర్ మ్యారిటల్, అదే దాని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ అంటారు. ఒకప్పుడు ఇట్ వాజ్ 1 in 50 ఆర్ 1 in 100. ఇప్పుడు 1 in 10 అన్నది ఈజీగా అయిపోయింది. అంటే ఎప్పుడైతే మనకి సుప్రీంకోర్టు సెక్షన్ కూడా తీసేయడం జరిగిందో, దాన్ని తీయడానికి కారణాలు ఎన్నో మంచి కారణాలు ఉన్నాయి. కానీ ఆ సెక్షన్ తీసేస్తాం వల్ల చాలామంది దాన్ని దుర్వినియోగించుకొని నా ఇష్టం, పోలీసు వాళ్ళు ఇంటర్ఫియర్ అయినా, లాయర్లు ఇంటర్ఫియర్ అయినా, మీరెవరు నాకు చెప్తానికి అనే స్టేజ్కి జనాలు వెళ్ళిపోయారు. ఇలాంటప్పుడు ఒక మహిళ, ఒక సగుట్ట మహిళ పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన తర్వాత వెంటనే ఆమె కనుక ఒకవేళ ఈయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉందని రిలీజ్ అయ్యి కేవలం ఈయన ఆమెతోనే టైం స్పెండ్ చేస్తున్నాడు, అసలు ఓన్లీ నన్ను సమాజం గురించి పెళ్లి చేసుకున్నాడు అని ఆ మహిళకు అనిపిస్తే, ఆ అమ్మాయికి అనిపిస్తే, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి? ఎందుకంటే పెళ్ళి వచ్చింది అంటే జస్ట్ స్మాల్ కిడ్, 23, 24, 25 అంటే అప్పుడే కాలేజెస్ అయ్యి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి. వాళ్ళని ఇంకా ఒక అమ్మాయిలాగానే మనం భావించవచ్చు. అమ్మాయి తల్లిదండ్రులు ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? సార్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ ఇన్ఫిడిలిటీ ఏదైతే ఉందో, అక్రమ సంబంధాలు మెయిన్ రూట్ కాజ్ అవుతున్నాయి డివోర్స్లు అవ్వడానికి. అయితే మీరు చూస్తే ఓన్లీ యంగ్స్టర్స్లోనే అని కాదు, మిడిల్ ఏజ్డ్ పీపుల్ 40 and 40+ 50sలో కూడా ఇన్ఫిడిలిటీ ప్రాబ్లంతోనే చాలామంది ఇల్లిసిట్ రిలేషన్షిప్స్లో ఉండి డివోర్స్ వరకు వస్తున్నవే చాలా రీజన్స్ చూస్తున్నాం ఆన్ అన్ యావరేజ్గా. ఇంకా వేరే కారణాలు కూడా చాలా ఉండుండొచ్చు, బట్ ఇది మెయిన్ కాజ్. అయితే మీరు గమనించినట్టయితే ఇప్పుడు ఒక 45 years ఏజ్ వాళ్ళలో ఏమో వైఫ్ని యాజ్ ఇఫ్ పెళ్లి రోజు ఎలా ఉందో అలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆఫ్టర్ షీ గెటింగ్ మ్యారీడ్ అండ్ హ్యావ్ 2 to 3 kids తర్వాత కూడా ఆవిడ ఫిజికల్ మెయింటెనెన్స్ కానీ, మెంటల్ స్ట్రెంగ్త్ కానీ యంగ్గా ఉన్నప్పుడు ఎలా ఉండాలో అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెన్, విచ్ ఇస్ వెరీ రాంగ్ అండ్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఒక 2-3 పిల్లల్ని కన్న తర్వాత ఆబ్వియస్గా శారీరకంగా లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. ఆల్దో దే డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఎన్ని మెయింటైన్ చేసినా కానీ ప్రీవియస్గా ఉన్న మనిషిలాగా అయితే డెఫినెట్గా ఉండరు. అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అంత ఉండదు, డిప్రైవ్ అవుతారు. అండ్ కమింగ్ టు యంగ్స్టర్స్ సార్, యంగ్స్టర్స్లో ఏంటి అని అంటే ఆఫ్టర్ దిస్ అడల్టరీ స్టక్ డౌన్, ఈ ఏదైతే వేరే వాళ్ళతో శారీరక సంబంధాలు ఉన్నా కానీ సుప్రీంకోర్టు అదేం పెద్ద క్రిమినల్ కేసు కాదు అని ఎప్పుడైతే కొట్టేసిందో, ఆ తర్వాత మనం ఎక్కువగా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉండడము, ఆల్దో ఇంట్లో వైఫ్ ఉన్నా కానీ బయట ఇలిసిట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం చాలా కామన్గా చూస్తున్నాం. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ వీక్ ఒక 55 years old మహిళ వచ్చారు మన దగ్గరికి. వాళ్ళ కొడుకు తీసుకొని వచ్చారు. దే హ్యావ్ రిటర్న్ ఫ్రమ్ US. హస్బెండ్ ఓన్లీ he actually works for a very good company. Yes. I remember they stay in a very premium community in Hyderabad. Yes. Normal people kaadu, they are rich people. They are from elite circle. Yes. But although husband ni ఆవిడ ఏం చేంజ్ చేయలేకపోతున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో అసలు మాటలే ఉండవు. వాళ్ళకి ఏమి తక్కువ లేదు, డబ్బుకి దేనికి ఏమి తక్కువ. They have everything, but there is no communication. 60 years అయినా. Yes, wife and husband కి అసలు communication. That husband is around 60 years old. Yes. ఏం చేస్తారమ్మా అంటే 24 గంటలు ఈ అడల్ట్ వాట్సాప్ గ్రూప్లలో ఉంటారు, బయటికి వెళ్ళిపోవడము, ఎప్పుడు వాళ్ళతోనే గడపడము అని చెప్పారు ఆవిడ. సో ఇవన్నీ ఎస్. ఇంకా నేను ఇది నాకు మెంటల్ ట్రామా అయిపోతుందండి. ఆయన నన్ను ఏం శారీరకంగా ఏం బాధించరు, కొట్టరు, తిట్టరు, కానీ అసలు ఆ మెంటల్ స్ట్రెస్ అనేది నాకు ఎక్కువ. అప్పుడప్పుడు అనిపిస్తుంది మేడం, మీరు చెప్తూ ఉంటే 494 కదా అది సెక్షన్, 497 కరెక్ట్. ఈ 497 సెక్షన్ తీసేసి ఏంటి ఇది కరెక్టా రాంగా అన్నంత స్టేజ్కి అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే విచ్చలవిడి కాదు మేడం, అసలు ఇప్పుడు ఒక భర్తకి ఒక కమిట్మెంట్ అనేది పోయింది, భయం పోయింది. భార్య అంటే భయం వేరు, చట్టం అంటే భయం వేరు.
చట్టం అంటే భయం పోయింది ఆ సెక్షన్ తీసేసరికి, ఆటోమేటిక్గా భార్య ఏముంది అన్నది భయం పోయింది. మీరు తీసుకుంటే మ్యాక్సిమం భార్యలు తీసుకుంటే వల్నరబుల్ ఉంటారు, వల్నరబుల్ మ్యాక్సిమం భార్యలు వల్నరబులే ఉంటారు. ఎక్కడో కొంతమంది ప్రిటీ స్ట్రాంగ్ ఉంటారు తప్ప మ్యాక్సిమం భార్యలు వల్నరబులే ఉంటారు. చట్టం వెనకాల ఈ సెక్షన్ తీసేసి వేరే సెక్షన్స్, ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది, 498A ఉంది, ఇవన్నీ ఉంది. బట్ మన హిందూ సంస్కృతి ప్రకారము ఒక్కసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ 7వ సప్తపది చేసిన తర్వాత యూ హ్యావ్ టు బి కమిటెడ్ టు 1 పర్సన్ అన్నది మన ట్రెడిషన్, మన కల్చర్, మన హిందుత్వం చెప్తుంది. ఎప్పుడైతే ఆ సెక్షన్ తీస్తానికి కారణాలు వేరు, కానీ ఎప్పుడైతే ఆ సెక్షన్ తీసిన తర్వాత వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటే మళ్ళీ ఆ సెక్షన్ వస్తే బాగుంటుందేమో అని ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా వి ఆల్ ఆర్ గ్రోయింగ్, ఏజింగ్, అంటే మనం కూడా స్లోగా 50లు 60లకి వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లలు పెళ్ళయి రేపొద్దున్న నెక్స్ట్ జనరేషన్స్ వెళ్ళేటప్పుడు ఇలాంటి చట్టాలు కూడా ఒక బైండింగ్ లాగా ఉంటుంది కదా. ఇదే తీసేస్తే ఇంకా మనం పెద్దోళ్ళ మాటలు కూడా పిల్లలు వినరు కదా, ఈవెన్ మన మాటలు కూడా ఇంకా మన పిల్లలు వినరు. ఆ భయం పోతుంది. చట్టం అన్నది ఒక భయం అండి. ఇప్పుడు ఎందుకు ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఎందుకు ఉంటుంది, ఐపీసీలు ఇవన్నీ, బిఎన్ఎస్ అయింది ఇప్పుడు, ఇవన్నీ ఎందుకు ఇలా బతకాలి అనే కదా. ఇలా బతకాలి అన్నప్పుడు ఇలా కూడా బతకచ్చు అన్నట్టు మనం పెట్టేసేసరికి దాన్ని ఎందుకు పెట్టారో దానికి 100 కారణాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికి ఈ సెక్షన్ మళ్ళీ పునరావృతం అవుతే బాగుంటుందేమో అని అనిపించే దానికి సమాజం వెళ్ళిపోయింది. ఇంకోటి తీసుకుంటే ఇంత ముందు హోటల్స్ ప్రొవిజన్స్ ఎవరిని పడితే మ్యారీడ్ కపుల్ అయితేనే దే ఇస్ టు ఎల్లో మేడం. ఇప్పుడు ఈ ఓయో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నిన్న మొన్న చూసుకుంటే బీహార్లో అనుకుంటా ఒక మహిళ ఓయో రూమ్ నుంచి పారిపోతూ ఉంటే వీడియో తీస్తారు. అంటే భర్త పుట్టినరోజు భార్య ఓయో రూమ్లో వేరే వాళ్ళతో ఉంది. ఆ భర్త కనిపెట్టుకుంటూ ఓయో రూమ్కి వెళ్ళి తలుపు కొడితే ఆ భార్య అక్కడి నుంచి పారిపోతూ ఉన్నప్పుడు వీడియో మొత్తం టీవీలో సంచలనం, సోషల్ మీడియాలో సంచలనమైంది అది. అంటే ఈ ఓయో రూమ్స్ ఇవి కూడా దే హ్యావ్ టు టేక్ సర్టన్ సీరియస్ యాక్షన్. అంటే ఐ మీన్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఎన్ సీరియస్ యాక్షన్. జ్యుడిషియరీ సిస్టమ్ ఏదో ఒక అమెండ్మెంట్ చేసి మళ్ళీ హోటల్స్లోకి ఎవరిని పడితే వాళ్ళని కపుల్స్ని పంపించేస్తూ ఉంటే వాట్ ఆర్ వి అప్ టు, వేర్ ఆర్ వి గోయింగ్, వాట్ ఈస్ ప్రాస్టిట్యూషన్, వాట్ ఈస్ ప్యూర్ రిలేషన్ అన్నది అర్థం కాని పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయాము. ఇన్ఫ్యాక్ట్ కాలేజ్ పిల్లలు ఓయో రూమ్లోకి వెళ్ళిపోతున్నారు, పెద్దవాళ్ళు ఓయో రూమ్లోకి వెళ్ళిపోతున్నారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు సేద తెచ్చుకోవడానికి పాపం ఓయో రూమ్లోకి ఎవడో అర్థం కాని పరిస్థితుల్లో ఓయో మేనేజ్మెంట్ కూడా వెళ్ళిపోయింది పరిస్థితి వల్ల. ఈవెన్ ఓయో మేనేజ్మెంట్ కూడా చాలా కష్టమైపోయింది. ఇప్పుడు స్టార్టింగ్లో వాళ్ళ డబ్బులు వస్తున్నాయి, దే వేర్ హ్యాపీ. బట్ నౌ ఓయో మేనేజ్మెంట్ కూడా కష్టమైపోయింది. ఎందుకంటే లోపలికి వెళ్ళి ఏమైనా క్రిమినల్ యాక్షన్స్ అవుతాయి, ఎవరినైనా రేప్ చేసినా, మర్డర్ చేసినా అది లీగల్గా కాంప్లికేషన్ కదా వాళ్ళకు కూడా. దో ఇట్ ఈస్ ఎ బిజినెస్, ఎనీ బిజినెస్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ కామన్ సెన్స్, సమ్ పర్సంటేజ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడుంది? లేనే లేదు. ఓయోకి వీటికి అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీలు పోయినాయి. దెర్ ఇస్ నో బ్లడీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ హోటల్స్. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ రావాలి. గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ సీరియస్ యాక్షన్ ఆన్ సచ్ కైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్. దే షుడ్ నాట్ అలౌ చిన్న పిల్లలు అండి, వాళ్ళు ఇంకా మేజర్లో మైనర్స్ కూడా తెలియని పరిస్థితిలో దే ఆర్ కమింగ్ టు రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ విల్ స్పాయిల్ మన సంస్కృతిని కంప్లీట్గా. సౌత్ ఇండియా ఈజ్ నోన్ ఫర్ ట్రెడిషన్. అట్లాంటిది ఓయోలు ఇవన్నీ వచ్చేసి చాలా పాడు చేసినాయి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎక్కడో అక్కడ మన సీనియర్స్ అడ్వకేట్స్లో కానీ న్యాయమూర్తులు కానీ సుమోటో కిందకి తీసుకోవాలండి. ఇలాంటివి న్యాయమూర్తులు ఇలాంటివి సుమోటో కిందకి తీసుకొని కొన్ని పార్లమెంట్లో మళ్ళీ అమెండ్మెంట్ కనుక క్రియేట్ చేయగలిగితే ఇట్ విల్ బి రియల్లీ వండర్ఫుల్ ఫర్ ద సొసైటీ. సుమోటోలు మనం తీసుకోవట్లేదు ఈ మధ్య, సుమోటోస్ ఎక్కువగా తీసుకోవాలని నేను కోరుకుంటాను. అయితే మీరు పోజ్ చేసిన క్వశ్చన్ ఏదైతే ఉందో, ఆల్దో 497 అనే సెక్షన్ స్టక్ డౌన్ చేసినా కానీ 497 ప్రూవ్ చేయగలిగితే దట్స్ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్. ఎవరైతే ఇప్పుడు అలా అడల్టరీలో ఉన్నారు, హస్బెండ్ కానీ వైఫ్ కానీ అని అనుకుంటున్నారో వాళ్ళు ఆ రీజన్ పెట్టుకొని డెఫినెట్గా డివోర్స్ కోసం అప్రోచ్ అవ్వచ్చు. హస్బెండ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, దే కెన్ క్లెయిమ్ ఎ డీసెంట్ మెయింటెనెన్స్ ఇఫ్ ఎట్ ఆల్ దే ప్రూవ్ అడల్టరీ ఆల్సో.
ఎందుకనంటే ఒక పెళ్ళైన కొన్ని రోజులకే అతను అడల్ట్రస్ రిలేషన్షిప్లో ఉంటున్నాడు అని అంటే దట్ హీ డజంట్ హోల్డ్ గుడ్ ఆన్ దట్ మ్యారేజ్ అనే అర్థం కాదు సార్. సో డెఫినెట్లీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ అప్రోచ్ ఏ గుడ్ అడ్వకేట్. హ్యూజ్ అలిమనీ ఇప్పియాలి మేడం అలాంటి వాళ్ళకి, డెఫినెట్లీ సార్, హ్యూజ్ అలిమనీ ఇప్పియాలి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులకి మీరు ఒక భరోసా ఇవ్వాలి. అలాంటి క్రిమినల్స్కి, క్రిమినల్సే కదా వాళ్ళ హస్బెండ్స్ కాదు, అలాంటి క్రిమినల్స్కి మీరు హ్యూజ్ అలిమనీ ఇప్పియాలి. వాళ్ళకి తగిన న్యాయం మీలాంటి అడ్వకేట్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ.